ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. దసరా నవరాత్రులతో పాటు బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు ఘనంగా సాగుతాయి. మహిళలు బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే ఆ తర్వాత జరుపుకునే దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుక్క ముక్క లేనిదే పండుగ జరగదు. అలాంటిది దసరా ఈసారి అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. అంటే గాంధీ జయంతి జరిగే అదే రోజున దసరా రావడంతో మద్యం, మాంసం ప్రియులకు షాక్ ఎదురైంది. నాన్ వెజ్, ఆల్కహాల్ బంద్ చేయనున్నట్లు ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్లను జీహెచ్ఎంసీ పరిధిలో మూసివేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ జయంతికి మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదించాలని గుర్తు చేశారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అక్టోబర్ 2వ తేదీన మాంసం షాపులతో పాటు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మహాత్మా గాంధీ జయంతికి తెలంగాణ వ్యాప్తంగా ఈ రూల్ను పాటిస్తారు. అలాగే ఈ ఏడాది మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఈ క్రమంలో మద్యం షాపులను ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటనతో వైన్స్ నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 2వ తేదీన దసరా రావడంతో ఆ రోజు మద్యం విక్రయాలు ఉండవని ముందుగానే స్టాక్ చేసి పెట్టుకోవాల్సిందిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారట. మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగే రోజే బంద్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విక్రయదారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మద్యం ప్రియులు కూడా కొందరు ముందుగానే లిక్కర్ బాటిల్స్ ను కొని స్టాక్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. కాగా తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో 2 లక్షల వరకు ఉన్న టెండర్ ఫీజు ఈసారి ₹1,00,000 పెంచుతూ 3 లక్షల వరకు మార్చారు. అయితే లైసెన్స్ ఫీజును 6 విడతలుగా చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చారు. గౌడ్స్ కు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వ్ చేశారు.